నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. 2023-24 ధాన్యం సేకరణ అంచనా 9.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాగా 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయవలసి ఉంటుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలాగా రైతు భరోసా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రైతులు, మిల్లర్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ధాన్యం కొనుగోలుపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 324 రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేశామని, గోనె సంచులతో ధాన్యం తరలించడానికి ఇప్పటికే 1,80,00,000 గోనె సంచులు సిద్ధం చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ముందుగానే గోనె సంచులు జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాలకు తరలించి తగినన్ని గోనె సంచులు నిల్వ పెట్టాలని అన్నారు. జిల్లాలో 211 పెద్ద, చిన్న రైస్ మిల్లలకు కస్టోడియన్ అధికారుల నియామకం జరిగినట్లు తెలిపారు. క్లియర్ అయింది కాబట్టి వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చేటప్పటికి మనం రిగార్డింగ్ ఎంఎస్పీలో అందుతున్నాయి. అండ్ ఎంఎస్పీకి సంబంధించి మనం స్ట్రీమ్ లైన్ చేసాం. జిఎల్టీ గన్నీ లేబర్ ట్రాన్స్పోర్ట్ కూడా స్ట్రీమ్ లైన్ మనం చేయడం వల్ల ఇంకా కాన్ఫిడెన్స్ వాళ్ళకి పెరుగుతుంది. ఎస్, దెర్ ఆర్ సమ్ గ్యాప్స్ ఉన్నాయి, మనకి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, దానికి ఫలితాలు కూడా అందిస్తాను. బట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఆర్ 3 things దట్ ఐ వాంట్ టు టెల్ అప్ ఫ్రంట్. ముందుగా ఇప్పుడు మనకి తహసీల్దార్స్ ఇక్కడ ఉన్నారు, మీరు చెప్పినది అర్థం చేసుకున్నాను. 100% డెఫిషిట్ మండల్స్ ఉన్నాయి, ఎక్సెస్ మండల్స్ ఉన్నాయి. పాలకొల్లు ఇస్ ఎక్సెస్ మండల్ వేర్ మిల్స్ ఆర్ మోర్ దెన్ ద ప్రొక్యూర్మెంట్. ఆర్కివీడు ఇస్ మిల్స్ ఆర్ మోర్ దెన్ ద ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ. నేను ఐఎమ్ టాకింగ్ విత్ రెఫరెన్స్ టు రవి. లాస్ట్ సీజన్ జరిగిన డేటా బట్టి నేను మీకు చెప్తున్నాను. తాడేపల్లిగూడెం, పెట్టపాడు అవన్నీ సెల్ఫ్ సఫిషియెంట్. అక్కడ ఉన్న ప్రొక్యూర్మెంట్కి మిల్స్కి మోర్ ఆర్ లెస్ సెల్ఫ్ వెరీ డెఫిసిట్ అంటారు. అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, రైట్ చేసుకోవచ్చు. బికాజ్ నర్సాపురం, గుంటూరులో 2 మండల్స్కి భీమవరంలో మనకి మిల్స్ ఎక్కువ ఉంది. సో ప్యాడీ బయట నుంచి మోర్ ఆర్ లెస్ కోడూరుకి లోపల వస్తుంది ప్యాడీ. కోడూరు తణుకు బయటకు వెళ్ళాలి, ప్యాడీ. ఇరగవరం మోర్ ఆర్ లెస్ 6 to 7 మనకి ఎక్సెస్ మండల్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుండి నర్సాపురం పార్లమెంటుకు పోటీలో ఖచ్చితంగా ఉంటారని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. పెదావనంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ తనకు న్యాయం చేస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. 2-3 రోజుల్లో నిర్ణయం వెలువడగలదని అన్నారు. అసెంబ్లీ బరిలో తాను ఉండడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై తాను వేసిన కేసు ఏప్రిల్ 1న ట్రయల్కు వస్తుందని తెలిపారు. ఇప్పటికే 3,000 సార్లు జగన్ వాయిదాలు కోరారని అన్నారు. కోర్టు సైతం నిబంధనల మేరకు అన్నిసార్లు వాయిదాలు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం కోర్టు నెంబర్ 2 అందులో 1వ తారీఖు 1వ కేసుగా నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టుకి సుమారు ఇంకా అన్ని కేసుల్లో కలిపి ఒక 3,000 వాయిదాలు ఇప్పటి వరకు కోరటం జరిగింది అన్న దాని మీద త్వరితగతిన విచారించాలి అని ఒకటి. అసలు ఇన్నాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి అసలు బెయిల్ కూడా రద్దు చేయాలి అని ఇంకొకటి వేసిన పిటిషన్లు 1వ తారీఖు సెకండ్ కోర్టులో ఫస్ట్ కేసుగా విచారణకి రాబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. సో హైకోర్టులో అయినా, సుప్రీంకోర్టులో అయినా, ప్రజాకోర్టులో అయినా ఆ ఉన్మాది మీద పోరాడింది పార్టీలకి సంబంధం లేకుండా. ఇప్పుడు ఎవరో అందరూ చెప్తున్నారు కదా, మా పార్టీలో లేడు సభ్యత్వం అని. దట్స్ కరెక్టే. పార్టీలో ఏ పార్టీలో సభ్యత్వం లేకుండా ఒంటరి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మీద నేను పోరాడుతున్నా. అందులో భాగంగా ఆ మ్యాటర్ రేపు 1వ తారీఖు. రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అత్తిలి మండలం ఆరివిల్లిలో నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. దంతుపల్లిలో నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఉనికిల్లో నాయకులు, కార్యకర్తలతో పాల్గొన్నారు. లక్ష్మణపురంలో, పల్లిపాడులో, తిరుపతిపురం, ఉర్దాలపాలెం తదితర గ్రామాల్లో సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఉనికిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గుర్రి ఉమర్ బాబు పాల్గొన్నారు. మంత్రి పలు సమావేశాల్లో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేసినందునే ఓటర్లను ఓట్లు అడిగే ధైర్యం కార్యకర్తలకు ఉందని అన్నారు. అత్రి ఎంసీ చైర్మన్ బుద్రాతి బన్నీ ప్రసాద్, మద్దల శ్రీనివాస్, పైబొన సత్యనారాయణ, మక్క సూర్యనారాయణ, మహమ్మద్ అబీబుద్దీన్, నంబా సూరిబాబు, కంటాల సతీష్, కసగని అబ్బులు, దిరిశాల నాగబాబు, గారపాటి నాగరాజు, కూనపరెడ్డి జయరాజు, సత్య శ్రీనివాసరెడ్డి, ధర్మూరి తాతాజీ, వట్టిగుడి సూర్యనారాయణ, అడారి శ్రీనివాసరావు, పంపన బుజ్జి తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడు మదన గోపాల్ స్కూల్లో బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కసిరెడ్డి బాలాజీ, దేవస్థాన మాజీ చైర్మన్ ధనుమూరి వెంకన్నబాబు, ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్, బ్యాడ్మింటన్ కోచ్ ఓసూరు ఆనంద్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడల వలన ఆరోగ్యమైన సమాజంతో పాటు సమైక్యమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం బాడిగ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్, ఇన్ఛార్జి ఆకుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ, జనసేనలతో కూటమి కట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు. తణుకులో జరిగిన బీజేపీ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 పార్టీల కలయిక ఎంతో అవసరమని ఆమె అన్నారు. జెండాలు వేరైనా ఎజెండా ఒకటేనని ఆమె తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన జరుగుతోందని, విధ్వంసకరమైన పరిపాలన జరుగుతోందని, అవినీతిపరమైన పరిపాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆమె తెలిపారు. యువతకు ఉపాధి కల్పించలేకపోయారని అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి చర్మగీతం పాడాలంటే కూటమి ఎంతో అవసరమని తాము భావించామని తెలిపారు. సుపరిపాలన అందిస్తున్న ప్రధాని మోడీకి ప్రజలు అండగా ఉండాలని ఆమె కోరారు. ఆయన హయాంలోనే అయోధ్య రామాలయ నిర్మాణం జరిగిందని, 370 అధికారులను రద్దు చేశారని తెలిపారు. పేదల కోసం ప్రధాని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. పేదలకు ఉచిత బియ్యం అందించే గరీబ్ కళ్యాణ్ యోజన పథకం, సురక్షా యోజన పథకం, జన్ధన్ పథకం వంటివి ప్రవేశపెట్టారని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు చేసి దేశంలో 370 స్థానాలు కనీసం గెలవాలనేదే ప్రధానమంత్రి ఆశయమని ఆమె తెలిపారు. అందుకోసమే కూటమి ద్వారా రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు గెలవాలని నిర్ణయించినట్టు తెలిపారు. నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాని తాతాజీ, ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, పరిశీలకుడు సిద్ధార్థ దాస్, విశ్వనాథరాజు, కోడు లక్ష్మీనారాయణ, పివిఎస్ వర్మ, పేరుచెల సుభాష్, దయాకర్ రెడ్డి, ముల్లపూడి రేణుక, అవినాష్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జాతీయ స్థాయి నాయకులైనటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు, వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు మనోడు మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఎలక్షన్ ఎక్కడెక్కడ జరుగుతుందో వారిని ఇన్ఛార్జ్గా పంపడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక వారిని ఇక్కడికి ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ సహ ఇన్ఛార్జ్గా వారిని పంపించడం జరిగింది. కనుక వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాలు నర్సాపురం మరియు రాజమండ్రి ఏదైతే భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా వచ్చిందో అక్కడ కార్యకర్తలందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మరి ఇక్కడ మా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశకత్వం చేయడానికి వారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు 7 నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి, ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవటం, వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వటం, ఇదంతా కూడా ఈరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు భోజనం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే ఈ సమావేశానికి కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ పొత్తు అన్నది మా 3 పార్టీలకు సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒక్కటే. అది ఏదైతే మనం రాష్ట్రంలో నిరంకుశ పాలనని చూస్తున్నాము, విద్వేషపూరితమైనటువంటి పాలన చూస్తున్నాము, విధ్వంసకరమైనటువంటి పాలన చూస్తున్నాము, అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలనని చూస్తున్నాము, అప్పుల ఊబిలో రాష్ట్రానికి నెట్టేటువంటి పాలనని మనం చూస్తున్నాము, మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పాలన ఏదైతే మనం చూస్తున్నాము, యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ఒక ప్రభుత్వాన్ని పాలనని మనం చూస్తున్నాము. ఈ పాలనకి ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి చర్మగీతం పాడవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సత్యం.
తణుకులో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల కోసం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పీతన్ సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద, పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తు మీద ఓటు వేద్దామని తణుకు గడ్డ మీద విజయకేతనం ఎగరవేయాలని సూచించారు. భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని తణుకు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ నియోజకవర్గంలో ఆరువెల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఎన్నికల బరిలో ఉన్న సందర్భంగా ఈరోజు నియోజకవర్గ ఎన్నికల ఆఫీసుని ప్రారంభించడం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈ నియోజకవర్గం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క కంచుకోటగా ఉండి తెలుగుదేశం ఆవిర్భావ దినం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క కనుసన్నల్లో ఇప్పుడు కూడా పనిచేస్తున్న సందర్భంగా మరొకసారి ఇటు తెలుగుదేశం కూటమిలో ఎన్ని ఒత్తిళ్లు కుదైనా ఇక్కడ రాధాకృష్ణ గారికి అభ్యర్థిత్వం అనేది హృదయపూర్వకంగా 3 పార్టీలను కూడా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక్కమ్మడిగా అభ్యర్థిని గెలిపించడంలో, అలాగే ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు బీజేపీ నుంచి వస్తూ ఉన్నారో వారిని కూడా గెలిపించడంలో తనదైన శైలిలో అందరూ కూడా. మరో తేదీ తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అన్ని వనరులతో ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తనకు మొదటి నుంచి తెలుగుదేశాన్ని కంచుకోటని స్వర్గీయ వైటి రాజా, బోల బులిరామయ్య, ఆర్మిలి వెంకటరత్న వంటి నాయకులు అడుగుజాడలో నడుస్తున్న ఆర్మిలి రాధాకృష్ణన్ అభినందనీయులని అన్నారు. మన నరసాపురం పార్లమెంట్లో తణుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట తణుకు నియోజకవర్గం. అలాంటి ఈ రోజున ఈ కాన్స్టిట్యున్సీలో మన ఆర్మిల్లి వెంకటరత్నం గారి మనవడు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు దాదాపుగా క్రితం ఒకసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా మన మధ్యలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆయనకి సైకిల్ గుర్తిచ్చి క్యాండిడేట్ ఎంపిక చేయడం జరిగింది. ఏదైతే మన తణుకు నియోజకవర్గం ఉందో ఇప్పుడు, ఎందుకంటే జనసేన అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మద్దతుతో కలిసి మనం బ్రహ్మాండంగా ఈ తణుకు నియోజకవర్గంలో రాధాకృష్ణ గారికి మంచి మెజార్టీ వచ్చే విధంగా మనందరం కూడా మీరందరూ కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవేళ చాలా బ్రహ్మాండమైన ఆయన ఆఫీస్ కట్టడం జరిగింది, పార్టీ ఆఫీస్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆఫీస్ కానీ ఆఫీస్ రూములు కానీ ప్రతి ఒక్కరు ఒక సమావేశాలు పెట్టుకుంటాం కానీ పెద్ద హాల్స్ కానీ చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. మరో అతిథి మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు మాట్లాడారు. మాజీ శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకలాపాలు ఉమ్మడిగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. 3 పార్టీల నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో వ్యవహరిస్తూ ఉమ్మడిగా పోరాడతామని వివరించారు. రాబోయే కాలంలో తణుకు గడ్డ మీద విజయకేతనం ఎగరవేద్దామని అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఈ గెలుపును కానుకగా ఇద్దామని అన్నారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎగరండి. ఓకే సార్. అనేక విషయాలు చూడండి.
12 ఐటమ్స్తో ఒక మేనిఫెస్టోని మనం లాంచ్ చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కూడా కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి కక్షపూరితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రారదోలే విధంగా రాబోయే ఎన్నికల సమరంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ 3 పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల కార్యాలయం అన్ని పార్టీలు సంబంధించి ఎన్నికలకు సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి నిర్వహించడం జరుగుతుంది కనుక ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన శ్రేణులు అందరూ కూడా ఈ కార్యాలయం ద్వారా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అలాగే ఈరోజు ఇటు పార్టీలకి 3 పార్టీలను సమన్వయం చేసుకుని ఈ కార్యాలయం వేదికగా 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాని ఈ తణుకు నియోజకవర్గంలో ఎగరవేసే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.